పేరు? కాశీబాబు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సత్తనపల్లి. అక్కడ నుంచి లోడ్ వేసుకుని వచ్చారు. లోడ్ వేసుకుని ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఎట్లా ఉంది ఇప్పుడు గిట్టుబాటు ధర ఎలా ఉంది మీకు? గిట్టుబాటు ధరే లేదండి. ఆ, మరి 12 ఏళ్ళు అంటే ఆ, దారుణంగా ఉంది. ఉమ్, మరి ముఠా కూలీ 500 ఉంది మనిషికి వచ్చి. ఉమ్. మరి అప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఎంత ఉండేది గిట్టుబాటు ధర? ప్రభుత్వంలో కూడా బాగానే 18, 20, 18, 20. 18 దాకా ఉంది. ఉమ్, స్వార్ కొన్న 18 దాకా ఉంది. ఉమ్, ఇప్పుడు స్వార్ కొన్నే 11. ఉమ్, మరి దారుణంగా ఉందండి. జగన్ గారి ప్రభుత్వంలో అక్కడే బ్రహ్మాండంగా ఉందండి. అక్కడే నీకు మామూలుగా వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అంటే నిజమేనా? అక్కడే వేసుకునేవాళ్ళండి. చేను కాడే కొనుక్కొని వేసుకుపోయేవాళ్ళు. బాగానే ఉంది. ఎందుకని అక్కడే లేకుండా ఏంటంటే తేడా ఏంటంటే మరి ఏం చెబుతామండి మనం. ఉమ్, మన చంద్రబాబు గారు అట్లా చేస్తున్నాడు. ఉమ్. మరి మొన్న చంద్రబాబు గారు నాయుడు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక ఉందని చెప్పేసి జగన్ గారు వచ్చి నిన్న రైతుల కోసం వచ్చారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదేమో రాజకీయ లబ్ధి కోసమే వచ్చాడు జగన్ గారు అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మరి ఏదన్నా కానివ్వండి, ఇంతవరకు అయితే ఏమీ లేదు. ఆయన వచ్చాడు బాగానే ఉంది. ఇంతవరకు అయితే ఏమీ దానికి స్పందన లేదు. జగన్ గారు వచ్చినాక ఒక 20 రూపాయలు పెరిగినాయి అంటే ఏం పెరగలేదండి. అదే రేటు. అదే రేటు. పోస్ట్ కానించి అదే రేటు ఉంది. ఇంతవరకు ఆయన వచ్చినా ఏం పెరగల. అదే రేటుగా అదే నార్మల్గా నడుస్తూనే ఉంది. మరి ప్రభుత్వం ఏమైనా చేస్తే ఇటైతే గిట్టుబాటు కాదండి. రైతులకు గిట్టుబాటు కాదు. 18,000 ఉంది, ఇప్పుడు 13,000. 13,000, 11,000 అసలు. ఇంక తేజ అయితే 13,000 ఉంది. తేజ ఇంకా అన్ని ఎత్తనాలు 11 కానించి ఉండే. మరి అక్కడ నుంచి వేసుకొచ్చినాక ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అవన్నీ మీయేగా? అయ్యమంతా మన మీద పడతానండి. ఇంకేం మిగిలేదు ఏముంది? అప్పులే ఏమీ లేదు అసలు. మీకు అదే వైసీపీ ప్రభుత్వమే బాగుంది. అదే ఒక రకంగా బాగున్నట్టుంది. 18,000 అండి. ఇప్పుడు అప్పుడైనా జగన్ ప్రభుత్వం అయినా కానీ 500 కూలి. అప్పుడు 18,000 పడ్డాయి. ఇప్పుడైనా అదే 500, 11,000. తేజాలు ఎత్తేళ్ళకి 13. ఏముంటుందండి? రైతు ఏం బతుకుతాడు? ఒక రకంగా చెప్పాలంటే జగన్ ప్రభుత్వం బాగుంటాం మనం.